Granite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. యువతతో పోటీపడి వారి పాటికి వాళ్ళు ఫోన్లో బిజీగా ఉంటున్నారు, పిల్లల పాటికి పిల్లల ఫోన్లో బిజీగా ఉంటున్నారు. ఎవరికి కూడా హెల్త్ కాన్సెప్ట్ అనేది లేదు. ఎప్పుడు చూసినా ఫోన్లో బిజీ ఉంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే, వాళ్ళ భవిష్యత్తుని ఒక ప్లానింగ్ చేసుకొని ఉండాలంటే వాళ్ళు ముందు డిసిప్లిన్ అనేది ఉండాలా. అట్లాగే వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలా. చెడు అలవాట్లకి లోను కాకూడదు. క్రమశిక్షణ తోటి మంచి ఆరోగ్యపు అలవాట్లు, అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించగలరు. ఇప్పుడు ఉండే యూత్ అందరూ కూడా ఇక్కడ గ్రౌండ్లోనే చూస్తున్నాం. మేము 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు వీళ్ళందరూ బైక్లు వేసుకొని ముగ్గురు బండి మీద వస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ ఏదైనా జరిగితే జీవితాంతం వాళ్ళ బిడ్డల గురించి బాధపడాల్సి వస్తుంది. 12 years, 13 years వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు. ఏం చదువుతున్నాం అంటే 7th class, 8th class, 9th class, 10th class. బండి ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళ పిల్లలకి ఆ వయసులో ఏం తెలియదు. వాళ్ళు స్పీడ్గా వెళ్తారు, ఎదురుగా వచ్చే బండ్లు వస్తాయి, కంట్రోల్ చేయలేరు. ఆ బండి ఏదైనా జరిగి యాక్సిడెంట్ అయితే జీవితాంతం వాళ్ళు అంగవైకల్యంతో లేదంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ పిల్లలకి జాగ్రత్తగా ఉండండి. చెడు అలవాట్లకి, చెడు సహవాసాలకి పోనీయకుండా చూడండి. ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతారనేది తర్వాత ఆలోచిస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే, మందుకు కానీ లేకపోతే మత్తుకు బానిసలు డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే వాళ్ళు జీవితాంతం వాళ్ళు నిరర్థకంగా ఉంటారు. వాళ్ళ లైఫ్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఒకసారి ఇంట్లో వాళ్ళకి దూరం అవుతారు, ఇంట్లో చెప్పింది కూడా వినరు. ఒక డ్రగ్స్కి అలవాటు పడినోడు వాడు ఏదైతే ఉన్నాడో దానికి అడిక్ట్ అయిపోతారు, స్టడీస్కి దూరం అయిపోతారు, అట్లాగే ఫ్యామిలీకి దూరం అవుతారు. అట్లాగే సామాజికంగా కూడా వీడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు అనేది ఉండదు, చదువు అనేది ఉండదు, భవిష్యత్తు అనేది అంధకారంగా మారుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ డ్రగ్స్ అనే దానికి దూరంగా ఉండండి. క్రీడల పట్ల ఆసక్తి పెట్టుకొని ఏదైనా ఒక క్రీడను ఎంచుకోండి. ఆ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే క్రీడలు అనేది ప్రతి దానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది క్రీడల ద్వారా వస్తుంది, ఒక పట్టుదల అనేది వస్తుంది. ఒకటి ఏదైనా సాధించాలనే దాంట్లో క్రీడల వల్ల మనకి ఇది సాధించాలి, నేను పట్టుదలతో ఇది సాధించాలి, హార్డ్ వర్క్తో ఇది సాధించాలనేది కంపల్సరీగా ఆ డెడికేషన్ అనేది, డిసిప్లిన్ అనేది క్రీడల ద్వారా వస్తుంది. కాబట్టి క్రీడలు అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది, మన మెదడు కూడా సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. మనం చదువుకునేటప్పుడు కానీ మనకి ఎంత కష్టమైన పని అయినా నేను చేయగలననే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఫోన్ల మీద కూర్చొని 24 గంటలు కూర్చొని ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అట్లాగే గ్రౌండ్కి వచ్చి ఒక 5 రౌండ్లు వాకింగ్ చేసుకొని కొంచెం ఏదైనా ఇష్టమైన గేమ్ ఆడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నా కూడా పట్టుదలతో చేయగలం. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మంచి ఆరోగ్య అలవాట్లు, మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసినటువంటి ధనుష్ మొబైల్స్ వారికి, అట్లాగే ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం పేజ్ వారికి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన బుచ్చిరెడ్డిపాలెం యూత్ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ పిల్లలందరితో పాటు నా ఎంఆర్ఓ గారు నేను కూడా పరిగెత్తాము. మా హెల్త్ ఎట్లా ఉంది, మా ఆరోగ్యం మేము ఎంతవరకు చేయగలం అనేది కూడా మేము టెస్ట్ చేసుకున్నాం. మాకు ఇప్పుడు 56 years నాకు, అయినా కూడా నేను యూత్తో పోటీ పడాలనే చూస్తా. వాళ్ళకి నేను వాలీబాల్ ఆడతాను. వాలీబాల్లో ప్లేయర్స్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళతో ఆడి గెలవాలని ట్రై చేస్తాం. అంటే మనకి ఒక పట్టుదల అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం అన్నమాట. మనం గెలవగలం అనేది ఉండదు, నిరాశ అనేది ఉండకూడదు. నేను చేయగలను, ఈ పని చేయగలను, నేను గెలవగలను, ఆడగలను అనేది మనకి ఉంటే
హార్డ్ వర్క్, మనం డెడికేషన్ అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం, ఏ రంగంలోనైనా మనం ముందుకు పోగలం అని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మన బుచ్చిరెడ్డిపాలెంలో ఇంతమంది వస్తారని కూడా నేను ఊహించలేదు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, అందరూ ఉత్సాహంగా పరిగెత్తారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.